ప్రజా విశ్వాసం కోల్పోయిన వారిపై అవిశ్వాసం పెడుతున్నామని, దానికి భయపడి వైసీపీ క్యాంపు రాజకీయాలు చేస్తుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వ్యాఖ్యానించారు. ప్రజలంతా కూటమి పాలనపై విశ్వాసం చూపించినప్పుడు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరితే తప్పేముందని సమర్థించుకున్నారు. వైసీపీని విడిచిపెట్టి టీడీపీ, జనసేన, బీజేపీలోకి వచ్చేవారిని స్క్రీనింగ్ ఆధారంగానే తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సమర్థించి గత పాలనలో చూసి విసిగెత్తిపోయినటువంటి వారే ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు కాబట్టి ప్రజా అభిప్రాయం ఎట్లుందో వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి అర్థమైంది. అందుకని పెద్ద ఎత్తున ఇంకా కూడా మేము చూస్తున్నది ఏంటంటే వచ్చి తెలుగుదేశం పార్టీలోనో లేకపోతే జనసేనలోనో బీజేపీలో కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు స్క్రీనింగ్ చేస్తున్నాం. వారికి కూడా ఎంతవరకు మంచి పేరు ఉంది, ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే అందులో భాగంగానే అందుకనే వాళ్ళు భయపడి ఈరోజు ఏదైనా క్యాంపులు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఉండేటువంటి మంచి పేరు ఉన్నటువంటి వారిని అందరినీ తీసుకోవడమే జరుగుతుంది. అవిశ్వాసం అనేటువంటిది కారణం కూడా ప్రజా విశ్వాసం కోల్పోయారు. అందువల్ల ఈరోజు నగరంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు విశాఖ నగరంలో ముడిపడి ఉన్నాయి. ఇది ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది. విశాఖపట్నం ఆర్థికంగా ఎదిగినటువంటి మనం కంట్రీలో 9th రిచెస్ట్ సిటీ ఇది. కాబట్టి దీనికి ఉండేటువంటి గ్లోబల్లీ ఎక్స్పోజర్ ఉంది. సో అందువల్ల ఇలాంటి నగరానికి డెఫినెట్గా మంచి పాలన కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది.